చెప్తారు. హిందువుకు వాళ్ళు సప్రసాదం ఇవ్వరు, సప్రసాదం అంటారు ఆ పాస్టర్లు ఏడాదికోసారి నిర్వహించే కార్యక్రమాలు. అప్పుడు అది నీకివ్వరు, ఆ కేక్ కూడా నీకివ్వరు. ఆ సందర్భంగా ప్రార్థన చేసిన కేక్ అన్ని మతస్థులు తినద్దు అంటారు. అలా తిన్నటువంటిది మతం మారినట్లు ఎక్కాలకి. ఇక్కడ వాళ్ళు దీన్ని అపచారంగా భావిస్తారు, హిందువుల తీర్థం కానీ ప్రసాదం కానీ. అది ఒక క్రిస్టియన్ వచ్చి తింటే మంచిదే కదా, అతను ఫీల్ అవ్వాలి తన క్రిస్టియన్ దీంట్లో ఇదనేది. సరే, రాజకీయ నాయకుడికి మతం ఆధారంగా చూసుకుంటే మన నాయకులు మసీదుకి ఎందుకు పోవాలా, నెత్తిన టోపీలు ఎందుకు పెట్టుకోవాలా, చర్చికి ఎందుకు పోవాలా, ప్రార్థనలు ఎందుకు చేయాలి, మరి పోకూడదు కదా అక్కడికి. అంటే క్రిస్టియన్లు హిందూకి వస్తే తప్పు పడుతున్నాం, మనోళ్ళు వెళ్ళి ఆటికి వెళ్తున్నారు. అది తప్పు కాదు, ఇది తప్పు కాదు నన్ను అడిగితే. ఈ చట్టంలో డిక్లరేషన్ అనేది లేదా? డిక్లరేషన్ లేదు అసలు స్వర్ణ దేవాలయాలు. మరి ఎవరు చెప్పారు వీళ్ళకి, నాకు అర్థం కాల. మరి అదే చట్టం కూడా ఉండదా? అదే అయితే వీళ్ళు అనేది ఏంటంటే రాజకీయ జోక్యం అని నేను ఎందుకు అన్నానంటే, వీళ్ళకి సగం నాలెడ్జ్ గాడు ఎవడో చెప్పినట్టున్నాడు ఆ ముక్క. అక్కడ వీళ్ళు అనేది ఏంటంటే ఒక మాజీ మంత్రిని వీళ్ళని పనిష్మెంట్ ఇచ్చారు, సరే దాని పట్ల ఏదో అపచారం చేశాడు సిక్కు మతానికి అని చెప్పేసి. అది ఆ మండలి ఉంటుంది, ఆ స్వర్ణ దేవాలయానికి సంబంధించిన కమిటీ, వాళ్ళు తీర్మానించి శిక్షిస్తారన్నమాట. అంటే అది వాళ్ళు రాజకీయ నిర్ణయమే తీసుకున్నారు, ఇంతకుముందు వాళ్ళు తీసుకుంది